నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అక్టోబర్ బాక్స్ ఆఫీస్ క్లాష్. రజనీ వెస్ చిరు వెస్ వెంకీ. అక్టోబర్ దసరా రేసు మరింత హీట్ ఎక్కింది. ఇప్పటి వరకు మనం ఇద్దరు హీరోల మధ్య క్లాష్ చూసాం, ముగ్గురు చిన్న హీరోల పోటీ చూసాం. కానీ ఈ దసరాకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడు చూడని ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిపుల్ క్లాష్ ఫిక్స్ అయిపోయింది. బాక్స్ ఆఫీస్ పెద్దన్నలు ముగ్గురు ఒకే ఒక్క పండుగ వీకెండ్ ను టార్గెట్ చేశారు. ఒకవైపు రజనీకాంత్ జైలర్ 2, సునామీ, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర, విజువల్ వండర్. ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు సైలెంట్ గా రేసులోకి దూసుకొచ్చారు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో. అసలు ఈ ముగ్గురిలో దసరా విజేత ఎవరు కాబోతున్నారు? థియేటర్లకు ఎవరు దక్కుతాయి? ముందుగా అటాక్ స్టార్ట్ చేస్తుంది సన్ పిక్చర్స్ అండ్ రజనీకాంత్. అక్టోబర్ 15 గురువారం రోజున జైలర్ 2 అఫీషియల్ గా థియేటర్లోకి వస్తుంది. ఫస్ట్ పార్ట్ తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ను మనకు తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ బ్రాండ్ ఇమేజ్, అనిరుద్ మ్యూజిక్, హృతిక్ రోషన్ క్యామియో అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈసారి కంటెంట్ ను మరింత రా అండ్ రస్టిక్ ప్లాన్ చేశాడు. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక రోజు ముందే తలైవర్ బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెడుతున్నారు. ఇక జైలర్ 2 వచ్చిన సరిగ్గా 24 గంటల్లోనే, అంటే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ విశ్వంబరతో థియేటర్లను ఆక్యుపై చేయబోతున్నారు. జగదిక వీడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి చేస్తున్న పక్కా సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ తో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను తో పాటు పిల్లల్ని, ఫ్యామిలీలను విపరీతంగా ఆకట్టుకునే ఉంటుంది. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ విజువల్స్ మాయాజలం ఈ దసరాకు మెగా కంబ్యాక్ ఇవ్వబోతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. రజనీ, చిరు మాస్ యాక్షన్ అండ్ ఫ్యాంటసీతో కొట్టుకుంటుంటే అసలైన ట్విస్ట్ ఇస్తూ రేస్ లోకి వచ్చారు విక్టరీ వెంకటేష్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి లాంటి క్లాసిక్స్ తర్వాత ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అండర్ కరెంట్ హైప్ నడుస్తుంది. దసరా పండుగ అంటేనే ఫ్యామిలీ థియేటర్లకి వస్తారు. చిరు, రజనీ సినిమాలు యాక్షన్ అండ్ వైలెన్స్ తో ఉంటే, వెంకయ్య త్రివిక్రమ్ మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు బాక్స్ ఆఫీస్ ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ కాంబోను సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఈ త్రిముఖ పోరు వల్ల నైజం మరియు ఆంధ్రాలో థియేటర్లు పంపక డిస్ట్రిబ్యూటర్లకు నరకం చూపించబోతుంది. దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు ఈ సినిమాలు వెనుక ఉండటంతో స్క్రీన్ షేరింగ్ చాలా క్రూషియల్ గా మారింది. మరి ఈ దసరా మహాసంగ్రామంలో తలైవర్ మాస్ పవరా, మెగాస్టార్ ఫ్యాంటసీ మాయాజలమా, లేక విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా? బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరో కింద కమెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.